పాకిస్తానీ బార్ న్యూక్లియర్ అని మాట్లాడుతుంది. నాకు తెలిసి మొన్న నూర్ఖాన్ బేస్లో మనం పుచ్చలు వేల్చినప్పుడు ఖచ్చితంగా ఇలా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కहीं पे నిగాహే కहीं पे నిషానా అన్నట్టు. నాకు తెలిసి ఏదన్నా అమెరికన్ న్యూక్లియర్ మిజైల్స్ మళ్ళీ ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తా. అమెరికా రెండు సైడ్లు ఆడుతుంది. మన దగ్గరనేమో ట్రేడ్ చెయ్యి అని ఒక ఒత్తిడి తీసుకొస్తుంది, లేకపోతే నీ పక్కల నేను డైరెక్ట్గా గొల్లెం పెడతా నీకు సూడు బిడ్డ అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. భారత్ని ఎకనామిక్ సబోటేజ్ చేద్దామని చూస్తున్నది అక్రాస్ ది టేబుల్. అంటే నువ్వు ఖచ్చితంగా నా ప్రొడక్ట్స్ కొనాలా అన్నది ఒక ఎకనామిక్ ఒత్తిడి. తర్వాత ఇక్కడ పాకిస్తాన్ని పెంచి పోషించడం అని అంటే మన డిఫెన్స్ బడ్జెట్ని మనం పెంచడం. డిఫెన్స్ బడ్జెట్ని మనం పెంచుకుంటూ పోతున్నాము అని అన్నప్పుడు అంటే స్టిపులేటెడ్ బడ్జెట్ పెట్టాలి డిఫెన్స్కి. కంప్లీట్ బడ్జెట్ పాకిస్తాన్ లేక డిఫెన్స్ బడ్జెట్కి మనం పెట్టేసినాం అనుకోండి, జస్ట్ ఇమాజిన్ చేయండి ఇలా పాకిస్తాన్లో డ్యాములు కట్టడానికి పైసలు. సో భారత్ యొక్క పరిస్థితి ఏ రకంగా వస్తుంది అనేది ఇది ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి.